హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఏబిఎఫ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని చూస్తూ లేదా ఈ వీడియోతో కొత్తగా చూసినంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కింద లైక్ చేసిన తర్వాత పక్కనే లైక్ కొట్టిన వెంటంబటే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ పాయింట్స్ ఇచ్చి మన వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. అలాగే రీసెంట్గా మెగా డిఎస్సి, మన గవర్నమెంట్ ఏదైతే మెగా డిఎస్సి అని సూపర్ 6లో భాగంగా రిలీజ్ చేయడం జరిగిందో దానికి తగ్గట్టు ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్లోనే వాళ్ళకి నియామక పత్రాలు అందజేసి దసరా తర్వాత వాళ్ళని విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి అక్టోబర్ మంత్లో ఫస్ట్ శాలరీ తీసుకోబోతున్నారు. ఈ అక్టోబర్ మంత్లో ప్రజెంట్ 2025 డిఏ ప్రకారం, ప్రజెంట్ పిఆర్సీ ప్రకారం వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ అయితేనేమి, ఎస్జిటి అయితేనేమి, టీజీటీ, పీజీటీ అందరూ వీళ్ళు ఎంతెంత శాలరీలు ఫస్ట్ మంత్ శాలరీ ఎంత డ్రా చేస్తారు అనే డీటెయిల్స్ మనము ఈ వీడియోలో చర్చించబోతున్నాము. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన వీడియోలోకి వెళ్తే యాక్చువల్లీ శాలరీస్ అనేవి మనకు బేసిక్ పే మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క బేసిక్ పే పిఆర్సీని బట్టి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 2022 పిఆర్సీ ప్రకారము మనకి ఈ బేసిక్ పేలు ఉండడం జరిగింది. యాక్చువల్లీ ఒక ఎంప్లాయీకి, గవర్నమెంట్ ఎంప్లాయీకి 2 సార్లు సంవత్సరంలో డిఏ మరియు ఒకసారి యాన్యువల్ ఇంక్రిమెంట్ అని ఉంటుంది. అంటే మనము జాయిన్ అయిన మంత్, ఇప్పుడు ఈ మంత్ నేను జాయిన్ అయితే అక్టోబర్ నెలలో నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతాం కాబట్టి ఈ మంత్లో మళ్ళీ వచ్చే సెప్టెంబర్ అదే టైంకి మనకున్న శాలరీలో 3% దగ్గర 3% ఇంక్రిమెంట్, యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది బేసిక్ పేలో ఉండడం జరుగుతుంది. దాని తగ్గట్టు మళ్ళీ అలవెన్స్ మొత్తం మారిపోతాయి, శాలరీ పెరుగుతుంది. అలాగే డిఏ డేర్నెస్ అలవెన్స్ అనేది ఏదైతుందో అది జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి ప్రతి సంవత్సరము గవర్నమెంట్ 3 నుంచి 4% సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటుంది. అటువంటి డిఏలు 6 మంత్స్కి ఒకసారి అనుకోండి, 6 మంత్స్ ఒకసారి అదే ఒకటి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటాయి టెంపరీగా. ఇవన్నీ కాకుండా 5 ఇయర్స్కి ఒకసారి పిఆర్సీ అని టోటల్, అంటే అప్పుడున్న ద్రవ్యోల్బణం తగ్గట్టుగా అప్పుడున్న అంటే రేట్స్, ద్రవ్యోల్బణం మీన్స్ మొత్తం మన సిచ్యువేషన్, అంటే మన బయట ఎంప్లాయీ ఎలా రేట్స్ వాటిని డిపెండ్ చేసుకొని మనకు ఒక ఎంప్లాయీ శాలరీ ఎంత ఉండాలి మినిమం అనేసి అప్పుడు ఆ బేసిక్ని హైక్ చేయడం జరుగుతుంది ఇంత పర్సెంటేజ్ ప్రకారం. సో దానిలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ మన టీచర్ శాలరీస్ ఎంత ఉన్నాయో, ఈ మెగా డిఎస్సీలో ఉన్న 16,500 మంది రేపు ఫస్ట్ మంత్ ఎంత డ్రా చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకి హెచ్జిటి చూసుకుంటే ప్రజెంట్ బేసిక్ పే వచ్చేసి 37,670 రూపాయలు ఉంది. 37,670 రూపాయలు. వీళ్ళకి యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైంకి 920 రూపీస్ బేసిక్లో పెరుగుతుంది ఈ పిఆర్సీలో ఉంటే. అలాగే డిఏ ఇప్పుడు మన స్టేట్లో 2023 జూలై మంత్ వరకు డిఏ ఇవ్వడం జరిగింది. అంటే 2024 జనవరి, 2024 జూలై అండ్ 2025 జనవరి. రీసెంట్గా 2025 జూలై మంత్ కూడా 4 డిఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఇవ్వలేదు. అంటే 2023 జూలైకి పిఆర్సీ, పాత పిఆర్సీ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా రూల్స్ ప్రకారం. సో అప్పటి వరకు ఇచ్చిన డిఏ వచ్చేసి మనకి 33.67 ప్రజెంట్ నడుస్తుంది డిఏ. దానికి తగ్గట్టుగా మనకి 10,999 రూపాయలు, అంటే 11,000 రూపాయలు డిఏ ఇస్తున్నారు హెచ్జిటికి. అలాగే హెచ్ఆర్ఏ అనేది మనకి మన స్టేట్లో 10, 12, 16 ఇలా కొన్ని స్లాబ్లు ఉన్నాయి. ఈ 10% ఏంటంటే రూరల్, అంటే మినిమం, అంటే విలేజెస్ ఏరియాలో, రూరల్లో అని ఉంటుంది. అంటే వీటిని జనాభా ఆధారంగా, అంటే పాపులేషన్ ఆధారంగా 50,000 లోపల ఒకటి, 50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఒకటి, 2 లక్షలు దాటితే 24%, అట్లా స్లాబ్ లాగా విడగొట్టడం జరిగింది. ఆ విధంగా మనము మినిమం బేసిక్ హెచ్ఆర్ఏ వచ్చేసి 10% రూరల్ ఏరియాస్లో ఉంటుంది కాబట్టి, హెచ్జిటీస్ అంతా రూరల్ ఏరియాసే కాబట్టి మ్యాక్సిమం 99%. సో నేను స్టార్టింగ్ 10% బేసిక్తో మీకు చేస్తున్నాను. మీరుండే ఏరియా ప్రకారం 12% అయితే 12%, 16 అయితే 16 ప్రకారం ఈ బేసిక్ మీద ఈ హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఇస్తున్నారండి. ఓకేనా? ఇప్పుడు మనకి హెచ్ఆర్ఏ 10% వేసుకుంటే 3,267 రూపాయలు వస్తుంది ఇది. సో మనకు శాలరీ గ్రాస్ శాలరీకి వచ్చేసి ఈ 3 ఇంక్లూడ్ అయి ఉంటాయి. బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఈ 3 మన టీచర్స్కి ఉండడం జరుగుతుంది. ఈ 3 కలిపి మనకు గ్రాస్ వచ్చేసి 46,936 రూపాయలు. 46,936 రూపాయలు ఇది గ్రాస్. ఇది మనకి హెచ్జిటికి వచ్చేసి గ్రాస్. ఇందులో మన కటింగ్స్ ఉంటాయి కదా, ఆ కటింగ్స్ ఏంటో చెప్తాను. డిడక్షన్స్. సిపిఎస్ అండి. సిపిఎస్ అనేది మనకి రిటైర్మెంట్ అప్పుడు క్యాష్ రూపంలో మరియు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సిపిఎస్ అనేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేసి, దానికి 10% ఆఫ్ బేసిక్ పే ప్లస్ డిఏ, ఈ రెండిట్లోంచి మనకి 10%, ఈ రెండు కలిపితే వచ్చే అమౌంట్కి 10% మనకు శాలరీలో కట్ చేస్తారు. అది 4,366 రూపాయలండి. అలాగే ఏపీజీఎల్ఐ, ఇది కూడా మన ఎల్ఐసి, బయట ఎల్ఐసి కడుతుంటారు కదా, అలాగే గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎల్ఐసి అనేసి ఉంటుంది. దానికి మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి అమౌంట్ డిడక్ట్ అయ్యేది 1,300. ఇది కూడా మనకి రిటైర్ అయ్యేటప్పుడు కౌంట్ చేసి మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. అందులో లోన్లు కూడా ఇస్తారు దాని మీద. అలాగే జిఎస్ ఫండ్ అనేసి 60 రూపాయలు. పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ మరియు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కింద
మనకు ₹200 ప్రొఫెషనల్ ట్యాక్స్, ₹225 ఈహెచ్ఎస్ కింద కట్ చేస్తారు. ఇవి టోటల్ డిడక్షన్స్. టోటల్ డిడక్షన్స్ వచ్చేసి మనకి ₹6,151. ₹6,151. ఈ గ్రాస్‌లోంచి ఈ డిడక్షన్స్ తీసేస్తే వచ్చే ఫైనల్‌గా మనము బై హ్యాండ్ తీసుకున్న నెట్ సాలరీ ఎంత అంటే ₹40,785. ఇది మనకు ఫస్ట్ మంత్ మన బ్యాంక్‌లో అమౌంట్ క్రెడిట్ అయ్యే సాలరీ ₹40,785. అలాగే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీకి బేసిక్ వచ్చేసి ₹44,570. వాళ్ళకి యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే నియర్ టు 3% కాబట్టి ₹1,200 యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి డిఏ వచ్చేసి ₹15,006 అంటే 33.67% ఉంటున్న వాళ్ళకి. 10% హెచ్ఆర్ఏ అనుకుంటే వాళ్ళకి ₹4,457 వస్తుంది. ఈ 3 కలిపితే మనకు వచ్చేదే గ్రాస్ సాలరీ కాబట్టి ఇది ఎవరైనా టౌన్‌లో ఉండి మీ పాపులేషన్ బట్టి మీరుండే ఏరియాని బట్టి 12, 16 కూడా క్యాలిక్యులేట్ అవుతుంది హెచ్ఆర్ఏ. దాన్ని బట్టి గ్రాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ 10% హెచ్ఆర్ఏ ప్రకారం దీని గ్రాస్ వచ్చేసి మనకి ₹64,033. ₹64,033. ₹64,033. ఇందులో డిడక్షన్స్ ఉంటాయి కదా. సిపిహెచ్ వచ్చేసి 5,957. ఇక్కడ ఏపీజేఎల్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్‌కి వచ్చేసి మినిమం 1,800 స్టార్టింగ్. అంటే మీరు పెంచుకోవచ్చు మీ బేసిక్‌ని బట్టి. ₹5,000, ₹6,000 పెంచుకోవచ్చు. జీఎస్ ఫండ్ వచ్చేసి ₹80, ₹60. అలాగా పీటీ మరియు అంటే అదే ప్రొఫెషనల్ ట్యాక్స్ మరియు ఈహెచ్ఎస్ కలిపి సేమ్ ఈహెచ్ఎస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అందరికి ఒకటే ₹200, ₹225 కట్ అవుతాయి. టోటల్‌గా డిడక్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ₹8,242. ₹8,242 ఇవన్నీ వచ్చేసి ₹8,242 కట్ అవుతాయి. ఇవి కట్ అయిపోను ఇందులో మీ రిమైనింగ్ ఎంత మిగులుతాయంటే మనకి 55,000 నెట్ సాలరీ ₹56,791 అండి. దాదాపు 56,000 అనుకోండి. ఇది మినిమం బేసిక్ 10% వచ్చే వాళ్ళకి. ఇంకా 12 వచ్చే వాళ్ళకి బేసిక్ మీద 2% అంటే ఒక ₹1,000. 16 వచ్చే వాళ్ళకు బేసిక్ మీద 6% పెరుగుద్ది. అంటే దాదాపు ఒక రెండు నుంచి ₹3,000 పెరుగుద్ది. దాదాపు ఇది 58,000 వరకు ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ సాలరీ సిటీలో ఉన్న వాళ్ళకి కూడా. సో నెక్స్ట్ లాస్ట్‌గా పీజీటీ వచ్చేసి మనకి బేసిక్ వచ్చేసి ₹48,440. డిఏ వచ్చేసి ₹16,309. అలాగే హెచ్ఆర్ఏ వచ్చేసి 10% తీసుకుంటే ₹44,844. వీళ్ళకు గ్రాస్ ఇన్కమ్ వచ్చేసి మొత్తము 69,593. గ్రాస్ వచ్చేసి ₹69,593. ఇందులో డిడక్షన్స్ తీసేయాలిగా. ఒకటి సిపిఎస్ వచ్చేసి ₹6,475. ఏపీజేఎల్ఎస్ దీనికి కూడా ఏపీజేఎల్ఐ 1,800. జీఎస్ ఫండ్ ₹60. ఈ కామనే ప్రొఫెషనల్ ట్యాక్స్ మరియు ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కింద మొత్తం డిడక్షన్స్ వచ్చేసి ₹8,760. ఈ ₹8,760 69,000 తీసేచ్చే ఫైనల్‌గా డిడక్షన్ నెట్ సాలరీ వచ్చేసి మనకి ₹60,833 నెట్. సో పీజీటీకి వచ్చేసి ₹60,833. ఇది 10% హెచ్ఆర్ వేసుకుంటే ఇది 16% వేసుకుంటే కనుక మనకి ఇందులో ఇంకో 6% పెరుగుతుంది. దాంట్లో ఇంకో దాదాపు 3,000 64,000 దాకా వచ్చే అవకాశం ఉంది పీజీటీకి. సో ఇది బేసిక్‌గా రేపు కొత్తగా జాయిన్ అయిపోయే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీచర్స్ యొక్క హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మరియు పీజీటీ వీళ్ళందరి బేసిక్ సాలరీతో కలిపి మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ మంత్ సాలరీ ఎంత డ్రా చేస్తున్నారు అనేసి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకేమైనా వేరే జాబ్ సాలరీస్ ఏ జాబ్ సాలరీ కావాలనో మనకు కామెంట్ చేయండి. ఇందులో డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. గతంలో ఆల్రెడీ ఈ వీడియో కన్నా ముందు ఏపీ కానిస్టేబుల్ సాలరీ ఎంత తీసుకుంటారు ఫస్ట్ మంత్ సాలరీ అనేసి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పీఆర్సీ మనకు దగ్గరలోనే ఉంది. ఇస్తారు ఈ గవర్నమెంట్‌లోనే ఇవ్వాలి. కాబట్టి ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న బేసిక్ 33.67%కి కొత్తగా ఇచ్చే ఫిట్మెంట్ అనేది కలిపి అంటే 33.67కి మళ్ళీ ఒక 30 ఫర్ ఎగ్జాంపుల్ 30% ఇచ్చారనుకోండి ఫిట్మెంట్. ఈ లోపల ఇంకా పీఆర్సీ ఇవ్వలేదు కాబట్టి ఐఆర్ అనేది ఇస్తారు ఇంటర్మ్ రిలీఫ్. అది ఎంత పర్సెంటేజ్ ఇచ్చా అంత బేసిక్‌లో అంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా సాలరీ వస్తది. అలాగే ఒకవేళ పీఆర్సీ ఇస్తే పీఆర్సీ ఇచ్చిన ఫిట్మెంట్ ప్లస్ ఈ డిఏ ప్రెజెంట్ ఉన్న అప్పటికున్న డిఏ కలుపుకొని టోటల్ మన బేసిక్‌లో పెరుగుతుంది. ఈ బేసిక్‌లో పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 33 ఉంది. ఇంకో 30 ఇచ్చారనుకోండి ఫిట్మెంట్ 63% ఇందులో బేసిక్ పే నెక్స్ట్ బేసిక్ అవుతుంది. కొత్త బేసిక్ అవుతుంది. మనకు అప్పుడున్న సాలరీ అంత హైక్ అవుతుంది. కాబట్టి గమనించగలరు. ఇంకా ఎటువంటి నాకు తెలిసి టీచర్లకు టీఏలు గీఏలు ఉండవు. ఉన్నా అంత ఎక్కువేమి ఉండవండి. ఇవి మెయిన్ సాలరీస్ టీచర్స్‌కి వచ్చేసి. ఓకేనా? దాదాపు కానిస్టేబుల్ సాలరీ కన్నా హెచ్జిటి సాలరీనే బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కానిస్టేబుల్ బేసిక్ వచ్చేసి 25,500 చిల్లర అయితే వీళ్ళకి 32,000 అంటే దాదాపు ₹7,000 బేసిక్‌లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది కానిస్టేబుల్‌కి, హెచ్జిటికి.
సో టీచర్స్ సాలరీస్ బాగానే ఉంటాయి. జాబ్ కూడా బాగానే ఉంటుంది. ఏపీలో ది బెస్ట్ జాబ్ వచ్చేసి టీచర్ జాబే అనుకుంటున్నాను నా దృష్టిలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. మీరే అంటే ఏదైనా జాబ్ సాలరీ వీడియో చేయాలా? లేదంటే దేని గురించి కావాలో మీ రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. హై పాయింట్స్ అయితే మరీ గుర్తుపెట్టుకొని ఎంతో కొంత హై పాయింట్స్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. మన ఛానెల్ సపోర్ట్ చేస్తారని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.